దేవునికి వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు దివ్య. నేను కొణిజర్ల గ్రామం నుండి వచ్చాను. నాది 4 ఇయర్స్ బ్యాక్ బీటెక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మాస్టర్స్ కానీ అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాను. ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను. వెళ్దామని అయితే కోరిక కలిగింది కానీ నాకు ఎలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. మా మమ్మీ ఒక సింగిల్ ఉమెన్. ఆవిడ ఒక చిన్న జాబ్ చేస్తారు. బట్ మాకు దానికి మించి ఎలాంటి ప్రాపర్ ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. ఒక ఎడ్యుకేషన్ లోన్స్కి అవి అయితే ట్రై చేసాము కానీ ఏది అవ్వలేదు. ఒక చిన్న ప్లాట్ ఉంది, అది అమ్మేసైనా నన్ను పంపిద్దామని మా మమ్మీ చాలా ట్రై చేశారు కానీ కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఎవరు ఆ ల్యాండ్ని కొనడానికి ముందుకు రాలేదు. ఇక ఏ దారి లేదని అనుకున్నాము. ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. ఇట్లా వెళ్ళాలని ఉందయ్యా అంటే నువ్వు వెళ్తావులే పో అని చెప్పేసి అని అన్నారనమాట. వెళ్తానన్నారు కానీ మాకు మాత్రం ఎటువంటి దారి లేదు. అబ్రాడ్ వెళ్ళాలంటే కొన్ని లక్షల అమౌంట్ కావాలి. మరి ఎలా దేవుడా అని ప్రేయర్ చేసుకుంటున్నాం. నేనైతే దేవుడా నీ చిత్తం అయితే నువ్వే మమ్మల్ని ఎలాగైనా పంపించు అని ప్రేయర్ చేసుకునేదాన్ని. ఎవరైతే ఆ ల్యాండ్ కొనడానికి ముందుకు రాలేదో మేము ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మంత్స్లోనే ఆ ల్యాండ్ అమ్మడం అనేది జరిగింది. నాకు ఫినాన్షియల్స్ అంతా అరేంజ్ చేయడం జరిగింది. ఒక 3 మంత్స్లోనే వీసా వచ్చి నేను ఆస్ట్రేలియా అయితే వెళ్ళాను. అది కేవలం దేవుడి దయ, దేవుడి కృపే. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా కష్టపడ్డాను అనమాట. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంత కష్టపడి చదివాను, ఇన్ని లక్షలు పెట్టాను, మరి జాబ్ వస్తుందో లేదో, మా మమ్మీ నన్ను ఇంత దూరం పంపించారు కదా అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. కానీ మా మమ్మీ మాత్రం ఎవ్రీ మంత్ అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని నాకు జాబ్ రావాలని ప్రేయర్ చేయమని అడిగేవాళ్ళు. అయ్యగారు నీ కూతురు జాబ్ వస్తుందిలే, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు. నేను మాత్రం నాకు ఒక కార్నర్లో మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ ఉండేది. కానీ చాలా జాబ్స్కి అప్లై చేశాను, చాలా రిజెక్షన్స్ వచ్చాయి. ఎవరైతే రిజెక్ట్ చేశారో ఆ కంపెనీ వాళ్ళే నన్ను రీచ్ అవుట్ అయ్యి నీకు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ ఉంది, నువ్వు జాబ్ చేస్తావా అని అన్నారు. మా ఫ్రెండ్స్కి నాకంటే ముందు జాబ్స్ వచ్చాయి ఒక 1 ఇయర్ ముందే. నేను మాత్రం ఏదో ఒకటి చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుండేదాన్ని. నాకు లేట్గా వచ్చినా కూడా దేవుడు కంపెనీస్ వాళ్ళే నన్ను రీచ్ అవుట్ అయ్యి నా దగ్గరకు వచ్చి జాబ్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పి మా ఫ్రెండ్స్ కంటే కూడా బెటర్ శాలరీ ప్యాకేజ్తో నాకు జాబ్ ఆఫర్ చేశారు. ఇదంతా కేవలం దేవుడు దయ. నేను అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో మైనింగ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అది కేవలం దేవుడి దయ, ఇసాకయ్య గారి ప్రార్థనలే. మరియు నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను స్పాన్సర్ చేద్దామని అనుకున్నాను. సో నాకున్న శాలరీలో ఒక చిన్న అమౌంట్ దేవుడి కోసం స్పాన్సర్ చేయాలని కూడా అనుకుంటున్నాను. సో ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.